వచ్చేసా ఏమిరు మంచి జోరులో ఉండవా? ఈసారి ఏం తగల పెడుతున్నావా? ఏమీ లేదు మావా, బయట ఎండలు బాగా దంచేస్తున్నాయా, అందుకని బయట పోలేక ఇంట్లో బోర్ కొట్టేస్తుందని ఎడారిలో నీళ్లు కనిపించినట్టు పాలల్లో అద్దుకునే బ్రెడ్ మొక్కలు నా కంటికి కనబడిపోయినాయి మావా. మన కంటికి కనబడితే తెలుసు కదా, దాంతో ఏదో ఒకటి చేసేదాకా వద్దులే. ఒరే ఇంతకీ ఆ బ్రెడ్ ముక్కలతో ఏం చేస్తున్నావో చెప్పరా స్వామి? అదే బ్రెడ్ తో కోడిగుడ్డు చేస్తున్నా మావా. ఒరే కోడిగుడ్డు లాగానే ఉంటది, మళ్ళీ బ్రెడ్ తో కోడిగుడ్డు ఏం చేస్తావురా? నాకు ఒకటి అర్థమైందిరా బామర్దే, నాకు తెలుసు మామా మీరు నన్ను అర్థం చేసుకుంటారనే. రే నీ అక్క అది అర్థం చేసుకోవడం కాదురా, మాకు అర్థమైపోయిందిరా బామర్దే. మమ్మల్ని ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తావా? ఓ ఏంది మావా అంత మాట అనేసినావా? నేను ఎంతో కష్టపడి వెరైటీగా టేస్టీగా మీకోసం కష్టపడి వీడియోస్ చేసి చూపిస్తుంటే మీరేమో అట్టంటారా? సరేలేరా, ముందు దాన్ని ఎట్ట చేయాలో చెప్పు బామర్దే. సింపుల్ మావా, ఫస్ట్ కోడిగుడ్లు నీళ్ళలో వేసి ఉడికేదాకా ఉడక పెడతానే ఉండాలా. ఈ గ్యాప్ లో బ్రెడ్ ముక్కల్ని 4 పక్కల సైడ్లు కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న పీసు ముక్కల్ని మిక్సీలో వేసి పొడి కొట్టుకొని ఈ గ్యాప్ లో ఒక బ్రెడ్ ముక్కని ఎత్తుకొని తినేసినామా. తెలుసు కదా మన సంగతే, కంటికి కనబడితే వదిలేదేలే. ఆ బ్రెడ్ ముక్కలు తినే లోపల కోడిగుడ్లు ఉడికిపోయినామో, ఆ కోడిగుడ్లుకుండే తొప్పకల్ని పలపలని ఒలిచి ఒరే కాకి మూతోడా ఆల్రెడీ మేము చూసేసినాంలే కానీ ముందు టేస్ట్ ఎట్టుందో చెప్పరా, మాకు కూడా ఎగ్జైట్మెంట్ గా ఉండదు. ఓ సారీ మావా, ఇదో తింటా ఉండా చెప్తా చూడు మావా. ఆ బ్రెడ్ గుడ్డుని టమాటా సాస్ లో అద్దుకొని తింటుంటే భలే ఉంది మావా. మా అమ్మకి భలే నచ్చిందంట మావా. మా మచ్చాన్ని చూడండి ఎడ తిన్నాడు. సరే మావా ఉంటా అయితే.